బ్రేకింగ్ న్యూస్. పేదల కోసం ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం అబాసు పాలవుతోంది. కొంతమంది ఉపాధి హామీ పథకం పేరిట పనులు పక్కన పెట్టి పేకాటతో కాలక్షేపం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం నాగులవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాకు చూపించు ఇది దొంగాడు మీద మొత్తం పోరు చెట్లు వచ్చినాయి. గ్రామ ప్రాంతంలోని ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కేంద్రం 120 రోజుల ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. గ్రామంలోని నిరుపేదలకు ఉపాధి కల్పించడం ద్వారా గ్రామ సమగ్ర అభివృద్ధికి తోడ్పడడం ఈ పథకం ఉద్దేశం. కొన్ని ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు తూతూ మంత్రంగా చేస్తూ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అలాంటి ఘటనే నాగులపురంలో జరిగింది. ఉపాధి పనుల కోసం ఉదయం వెళ్లిన మహిళలు పేకాట ఆడడం కలకలం రేగింది. కూలీలను పర్యవేక్షించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్ మానస కూడా వారితో కలిసి పేకాట ఆడుతూ ఎంజాయ్ చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఆటలో ఒళ్ళే చూడండి మొక్కనే మళ్ళా వందేదే పెట్టు వందా మొక్క వదిలేయడు. నాకు చూపించు. ఉపాధి హామీ పనులంటే పని కల్పించడం ఒకటే కాదు, ఎవరి గ్రామాన్ని వారు బాగు చేసుకోవడం. అలాంటిది పనులు పక్కన పెట్టి పేకాట పారాయణం చేయడం చూస్తుంటే ప్రజాధనం దుర్వినియోగం కావడమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ మానసపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు కావాలని దొంగాట ఆడినట్టురా అన్ని ఒకటే మొక్క మీద ఏందో ఒకటి పెట్టి మా కింద తీసా చేయలేదు అక్క వాళ్ళు చేయరంట. 11 చేసిన వాళ్ళ వరకు రాని ఫోటోలు తీస్తా. ఉండండి ఆట మొదలు పెట్టినాక ఇంకా ఆపకూడదా? ఆటలో ఒళ్ళే చూడండి మొక్కనే మళ్ళా వందేదే పెట్టు వందా నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తూ పేకాట స్థావరంగా మార్చేశారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాలరాజు ఫోన్లో అందిస్తారు. బాలరాజు, ప్రభుత్వ నగదును దుర్వినియోగం చేసినటువంటి వారిపై ప్రభుత్వం ఏ విధమైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ మానస దీనిపై ఏమైనా స్పందించారా? లహరి గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఏడాదికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ సాగిస్తున్న పథకం కొందరు అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లు కాసులు పోగేసుకునేందుకు ఓ అస్త్రంగా మారిందని ఎన్నో రోజులుగా తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని చెప్పవచ్చు. అయితే తాజాగా నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో బయటకు వచ్చిన వీడియో చూస్తే ఉపాధి హామీ పథకం ఆరోపణలన్నీ కూడా నిజమని చెప్పి స్పష్టమవుతుంది. ఇకపోతే నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో ఉపాధి హామీ పథకం పేకాట శిబిరంగా మారిందా, కూలీలకు పనులు కల్పించాల్సింది పోయి పేకాట నేర్పిస్తున్నారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. బోగోలు మండలం నాగులవరంలో జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పవచ్చు. పర్యవేక్షించాల్సిన ఫీల్డ్ అసిస్టెంటే స్వయంగా పేక ముక్కలు పంచుతుంటే ఇక వ్యవస్థ ఎట్టుపోతుందో అన్న
ఆ అనుమానం ప్రశ్న మాత్రం అందరిలోనూ మొదలవుతుంది. ఇది నిజంగా సిగ్గుచేటని చెప్పవచ్చు. ప్రజాధనం ఏ విధంగా గంగలో కలుస్తుందో చెప్పడానికి నాగులవరం ఘటన ఒక సజీవ సాక్ష్యం. ఇక మన సిటీ 24/7 స్క్రీన్ పై ప్రసారమవుతున్న వీడియో చూస్తే ఉపాధి హామీ పథకం కింద చెమటోడిచి పనులు చేయాల్సిన కూలీలు పొలం గట్ల మీద చెట్ల కింద కూర్చొని దర్జాగా పేకాట ఆడుతున్నారు. ఒకరో ఇద్దరో కాదు, గుంపులుగా మహిళా కూలీలు పేక ముక్కలతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే వీరందరినీ పర్యవేక్షించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్ కంచర్ల మానస తీరు మరీ దారుణంగా ఉందని చెప్పొచ్చు. ఒకవేళ కూలీలు ఏదన్నా కాలక్షేపం చేస్తుంటే వారించాల్సింది పోయి తాను కూడా కూలీలతో కలిసిపోయి ఆ ప్యాకెట్ లో నిమగ్నం అయిపోయారు. ఇది చూసిన స్థానికులు అసలు ఆమెకు జీతం ఇస్తుంది పనులు చేయించడానికా లేక పేకాట ఆడించడానికా అని సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అనుకుంది. పేకాట ఆడుతున్న సమయానికి కూడా మస్టర్లు వేసి ప్రభుత్వం సొమ్మును దోచుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో బోగోలు మండలంలో పెద్ద దుమారం జరిగింది. మేము కష్టపడి పన్నులు కడుతుంటే మీరు పేకాట ఆడుకుంటూ జీతాలు తీసుకుంటారా అంటూ సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు ఏసీ గదుల్లో కూర్చొని నివేదికలు తీసుకోవడం కాకుండా క్షేత్రస్థాయిలోకి వచ్చి ఇలాంటి అక్రమాలను అరికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికైనా వెంటనే సదరు ఫీల్డ్ అసిస్టెంట్ పై వేటు వేయడమే కాకుండా ఇందులో పాల్గొన్న కూలీలు అందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇప్పుడే ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందని బోగోలు మండల వాసులతో పాటు పలువురు నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. లహరి.